మల్లిసాల అడ్డకొండ భూములను 3 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల, గోపాలపురం గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, బీసీ, ఇతర నిరుపేదలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ 30 ఏళ్లుగా భూములను చదును చేసి మామిడి, జీడి మామిడి తోటలు సాగు చేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. గతంలో భూస్వాములతో జరిగిన న్యాయ పోరాటంలో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భూములకు పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరిపి అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయాలని కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు, బి రమేష్, మడికి సత్యం, కుంచి అంజిబాబు, కడితి సతీష్, రెడ్డి దుర్గాదేవి, కె రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంచాలి అడ్డకొండ భూములను పేదలకు, పంచాలి అడ్డకొండ భూములను పేదలకు, జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఉన్న అడ్డకొండ భూములను పేదలకు, మల్లిసాల గోపాలపురంలో ఉన్నటువంటి నిరుపేదలకు, పోరాటం చేస్తున్నటువంటి పేదలకు, అనేక ప్రయాసాలతో ఎదుర్కొన్నటువంటి పేదలకు, అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న పేదలకు అడ్డకొండ భూములను, అడ్డకొండ భూములను, అడ్డకొండ భూములను రక్షించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోపాలపురం మల్లిసాలలో 580 ఎకరం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అది 2002లో జాయింట్ కలెక్టర్ త్రివేది గారు అది ప్రభుత్వం పోరుమోగాన్ని ప్రకటించాడు. ప్రకటించిన దగ్గర నుంచి కూడా మా పోరాటాలు ఉధృతంగా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 7 300 కేసులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఊరేగింపులు చేసి వెనక్కి తగ్గలేదు. మేము వందలాది ఊరేగింపులు, వందలాది ధర్నాలు చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఆ భూముల్లోకి వచ్చి పరిశీలిస్తూ ఉన్నాడు. అది పేదలకు ఇద్దామా, కార్పొరేట్ శక్తులకు ఇద్దామా, లేకపోతే జ్యోతుల నెహ్రూ గారు కొత్తగా కంపెనీ ఒకటి తీసుకొచ్చారు, ఆ కంపెనీకి ఇద్దామో తెలియదు నాకు. అందుకే మేమేమంటామంటే ఖచ్చితంగా ఆ భూమిని 2 గ్రామాల్లో ఉన్న పేదలకు తగ్గే వరకు కూడా మా పోరాటం ఎట్టి పట్ల రాజీ లేదని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం 30 ఏళ్ళ నుంచి 580 ఎకరం భూము 2 గ్రామాల్లో ఉన్న పేదలకి వాళ్ళని పోరాడుతా ఉన్నాం. మా పోరాటం ఎట్టి పరిస్థితి వెనక తగ్గే సమస్య లేదని ఈ సందర్భంగా రెవెన్యూకి తెలియజేస్తా ఉన్నాం. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ పరిధిలో అడ్డకొండ భూములు సుమారు 580 ఎకరం భూమి ఉంది. ఆ భూమి కోసం గత 30 ఏళ్లుగా మరి మల్లిసాల గోపాలపురం చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేదలు అనేక వ్యయ ప్రయాసాలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొని, భూస్వాముల గుండాల దాడులను ఎదుర్కొని, అలాగే పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి మరి దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా, అంటే గత 30 ఏళ్లుగా దాంట్లో ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో నష్టపోయి ఎన్నో దాడులను ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా మరి ఇండస్ట్రియల్ ఏరియా పెట్టడం అనేది సరైనది కాదు. ముందుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాసపడ్డారో, ఏదైతే ఇబ్బందులు పడ్డారో అక్కడ భూములు ఉన్నటువంటి రైతులకి ఆ భూములపై పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.